అందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషా బాల. ఈరోజు పొడుపు ప్రశ్న. ముక్కు మీదకెక్కు ముదుర చెక్కుల నొక్కు టక్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు. ఏమిటది? మరొకసారి. ముక్కు మీదకెక్కు ముదుర చెక్కుల నొక్కు టక్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు. ఏమిటది? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు రోహిణి భైరవ జోషులు రచించినటువంటి నాన్నకు అమ్మనై కథను విందాం. హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూ వచ్చింది మీనాక్షమ్మ. అమ్మ ఈ వయసులో అది మామూలే, నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వు ఒక్కసారి రాకూడదు, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు మంజుకి. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదిలను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు శ్రీవత్స, కూతురు మంజూష. శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప, పేరు హర్షిణి. కూతురు మంజూష సిద్ధార్థ్తో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజూష ట్రైన్లో హైదరాబాదుకు బయలుదేరింది. నాన్నకి ఏమైంది? పోయినసారి తను హైదరాబాదు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే? మంజూష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం. అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు. ఇదిగో ఇక్కడే టీపాయ్ మీదే ఉంది, చూడండి నాన్న అని తీసి ఇచ్చింది మంజు. మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి. మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా? దువ్వెన ఎక్కడ పెట్టాను, పట్టకర్ర ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఇవన్నీ తలపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజూష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాట అంది తల్లితో. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి. సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదేం? రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను? నాకు అసలు ఇవ్వందే. ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది మంజు. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకుని వచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా? ఇప్పుడేగా మనమందరం తాగాం, నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా ఏం అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి తన వైపు చూసింది. చూసావా, ఇది పరిస్థితి అన్నట్టు. ఒకరోజు ఆఫీస్కు టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కు వెళ్ళాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రాఘవేంద్రరావు ఆఫీస్కు వచ్చాడని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఈ వయసులో వచ్చే డిమోన్షియా కానీ అల్జీమర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నాడు ఆయన. పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవ్వరా అంటూ మంజును పట్టుకుని ఏడ్చేసింది. అమ్మ, ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు, వయసుతో పాటు వస్తుంది అంతే. మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది. ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మా నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది. ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్.
మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని, తలకు గాయమైందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరింది మంజు. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా. నేను పోతే ఆయనను ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకు అటు పాప పని, ఇటు ఇంటి పని, వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మంజుకి కూడా కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. అమ్మా, ఈ పిచ్చి మాటలేంటి? నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తావు. నాన్నను నువ్వే చూసుకుందువు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం మంజుకి. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు. అమ్మాయి ఎక్కడ మంజు అని చిన్నపిల్లాడిలా అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే, మంజు, అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు. కర్మకాండలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకొని, మంజు, ఇంకో 10 రోజులు ఉండకూడదు, నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగారు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు. వాళ్లను తన స్నేహితులుగా భావించి, ఒరేయ్ సూర్యారావు, టైం అయింది, కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు, నీ ఇంగ్లీషు నోట్సు ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయనను లోపలికి తీసుకురావడానికి తల ప్రాణం తొకకొచ్చినట్లయింది. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకుని, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళను చూసి చాలా రోజులైంది, ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటకి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకువచ్చారు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావటంతో వెంటనే జాయిన్ అయింది. రోజు అన్నకు ఫోన్ చేసేది. బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స. తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది. శ్రీవత్స, త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు. నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళు ఏమీ సమాధానము చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం. ఏం చేస్తాం? 24 గంటలు ఆయనకు కాపలాగా ఎవరు ఉంటారు? ఏ రోజు ఎక్కడికి వెళతాడో ఏమో తెలియదు. ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్నే అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని స్థాణువైంది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్ళి డాక్టర్ను కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకుంది. ఆయనను డిశ్చార్జి చేశారు. సన్నగా పూచికపుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు, ఆయన తిండే తినేవాడు కాదట. బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని, మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట. మంజూషను అస్సలు గుర్తుపట్టలేదు ఆయన. ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు రాఘవేంద్రరావు. మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగుళూరుకు వచ్చేసింది. ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుటపడ్డట్టయింది. ఒకరోజు, అమ్మా, నువ్వు ఎవరివో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు, దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతురుని బతిమలాడాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి. వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం ఇచ్చింది మంజూష. అదెలా కుదురుతుంది? ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా, వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపెయ్యి అన్నాడు. మంజూషకు బాగా కోపం వచ్చింది. విసురుగా అంది, ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు? ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం అంది కోపంగా. ఆయనను
తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది మంజుష. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు. ఆఫీస్ వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది. వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో గాని, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజుషలో తన తల్లి పోలికలు కనిపించాయో ఏమో. మంజును తన తల్లి అనే అనుకున్నాడు. ఇంకేమనాలో తెలియక అవునన్నట్టు తలూపింది. అంతే. ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మంజుష. మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్. ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది మంజుష. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడలి దగ్గరకు వచ్చారు. వెంటనే ఇంటికి పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడుచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా. మీరు అభ్యంతర పెడితే నా డబ్బు మీది కాదా అని అనలేదా? మీ మోకాలుకు ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకు వచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకొని వచ్చింది. అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమాలింది. 1-2 నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని. ఆయన ససేమిరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. తనతో అంత చాకరీ చేయించుకుని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా తలుచుకొని, నాకు తెలుసమ్మా నువ్వు పడే ఆవేదన. నేను ఆడదాన్నే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఊరడిస్తూ. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు మన చిట్కా. కర్పూరము త్వరగా ఆవిరైపోతూ ఉంటే, ఎక్కువ కాలం నిల్వ లేకుండా ఉంటే ఆ కర్పూరం డబ్బాలో కొన్ని మిరియాలు వేసి మూత పెట్టినట్లయితే ఆ కర్పూరము ఆవిరైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.